చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నెల రోజులుగా టమాటా ధరలు అధహ పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కూలీ రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పొలాల్లోనే టమాటా కాయలను వదిలేశారు. దీంతో టమాటా కాయలు ఎర్రగా మాగి ఓవైపు కుళ్ళిపోతుంటే మరికొందరు రైతులు టమాటో కొయ్యకుండానే మొక్కలను వేర్లతో సహా తీసేస్తున్నారు. రామకుప్పం మండలానికి చెందిన రామమూర్తి అనే రైతు 1.5 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. ఖర్చు 1,20,000 వచ్చిందని, కాయలు కొయ్యడానికి మండి వద్దకు వెళ్తే కనీసం బాక్సులు కూడా ఇవ్వడం లేదన్నారు. దీంతో చేసేది లేక టమాటో మొక్కలను వేర్లతో సహా తీసేసామని వాపోయారు. తీవ్రంగా నష్టపోయిన టమాటో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. రామమూర్తి. నేను టమోటా 10,000 నారు నాటినాను. 10,000 నారుకు వచ్చి 1,20,000 దాకా ఖర్చు వచ్చింది. ఒకే ₹1 కూడా గిట్టుబాటు దొరకలేదు. రైతు నష్టపోయినాం బాగా. అందుకే కోసి పనులు తోకనే కోసి దెబ్బతా ఉన్నాను. ఏం రేట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. చూడు, పనులకి ఊజీ లేదు, సైనింగ్ అట్లుంది. కాయ ఏమన్నా జాండీస్ కానీ ఏమన్నా కానీ ఏమి కానీ లేదు. ఇలాంటి పండ్లనే మండి వాళ్ళు మాకు వద్దు, వేయద్దండా, బాక్సులు కూడా మేము ఇవ్వము, గిట్టుబాటు ధర లేదు, మాకు రాదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇచ్చేలేదు అని అన్నారు. దానికి మేము కోసి దెబ్బతా ఉన్నాము. 1,20,000 దాకా ఖర్చు వచ్చింది. మాకు 1,20,000 దాకా ఖర్చు వచ్చింది. ఖర్చు వచ్చి కాయలు మార్కెట్ పెరికేస్తే కూడా మండి వాళ్ళు ఎత్తుకోవడం లేదు, రేట్లు లేదనేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇవ్వము మేము. కాయలకి మచ్చ వచ్చేసింది, రేట్లు లేవు అనేసినారు. బాక్స్లు ఏమంటే కూడా వేయలేదు. మేము చాలా నష్టపోయినాము. మమ్మల్ని ప్రభుత్వము, అగ్రికల్చర్ ఆఫీసులు కానీ హార్టికల్చరల్ కానీ మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాము. ఊజీ కూడా లేదు, కాయ అంత బాగుంది, సైనింగ్ కూడా అంత ఉంది. ఎరువులకి పెట్టిన పెట్టుబడి కూడా మాకు చేతికి రాలేదు. మేము ఏ విధంగా బతకాలా? ఈ నష్టపరిహారము మాకు ఎవరు అందించేవాళ్ళు? రైతుకు రైతేనా? రైతుకు గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేసి ఇదేమన్నా ఉందా? ప్రభుత్వం ఆదుకొని ఇదేమన్నా ఉందా? ఏ సౌకర్యము లేదు. రైతు ఇంకా ప్రాణాలు తీసుకోకుండా ఇంకేం చేయాలా మేము?